పవన్ కళ్యాణ్ ఏ గాంధీ హే అని నరేంద్ర మోదీ ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ను వాడుతోంది. లేటెస్ట్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ ప్రభావం పడటంతో ఇప్పటిదాకా సౌత్ ఇండియా అనుకుంటే నార్త్ లో కూడా పవన్ తనకు క్రేజ్ ఉందని నిరూపించుకున్నాడని చెప్తున్నారు. ఏపీలో అలయన్స్ రావటంతో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పైన బీజేపీ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. ఇక పవన్ ను ఏపీయే కాకుండా సౌత్ ఇండియా మొత్తం వాడాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎఫెక్ట్ తో ఇండియాలో కుదిరిన చోట్లల్లా కూడా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారని సమాచారం. అందుకే పవన్ కు కీలక పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో వెళ్లి పెద్దలను కలిసి ముంబైలో మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ అయితే హాజరు కాబోతున్నారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవెల్లో పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ నుంచి పిలుపొచ్చినట్లుగా సమాచారం. ఇక నేడు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నట్లుగా వార్తలైతే షికార్లు చేస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. గత ఎలక్షన్ లో ఒక్క సీటు సంపాదించుకోలేని ఎన్డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత ఇప్పుడు రాష్ట్రాన్నే కాదు దేశంలోనే కీ రోల్ గా మారారు. దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఆయన సహాయం కావాలి అంటూ రాష్ట్రం అలాగే దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆహ్వానాలు పంపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యతను కూడా అప్పచెప్పినట్లు వార్తలైతే షికార్లు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారంతోనే బిగ్ విక్టరీ దిశగా దూసుకెళ్లి బీజేపీ కూటమి అధికారంలోకి చేపట్టింది. ఇక బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ప్రాంతాల్లో కూడా బీజేపీ కూటమి ఆధిక్యత కనబరచడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరపతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, పక్కనున్న మహారాష్ట్రకు కూడా పాకింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశవ్యాప్తంగా మెజారిటీ హిందువులకు చేరువయ్యాడు. అంతేకాదు వేరే మతస్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తే తానే ముందుండి పోరాడతానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారంతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు దక్షిణాదిగా యోగిగా పవన్ కళ్యాణ్ ని అభివర్ణిస్తున్నారు.
సనాతన ధర్మం నినాదం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం నిజమే అని ఇప్పుడు అనిపిస్తోందని కొందరు అంటున్నారు. సనాతన ధర్మం నినాదం తీసుకున్న తరువాత తమిళనాడులో మాటల యుద్ధం జరగటం, అక్కడ కూడా పవన్ ఇమేజ్ పెరగటం అందరికీ తెలిసిందే. అలాగే కర్ణాటకలోనూ ఇప్పటికే పవన్ ప్రభావం ఉంది. అలా బీజేపీ తన తూర్పు ముక్కల పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడటం ఖాయమని అనిపిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ సైతం తన కెరీర్ కు బీజేపీ అండ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లుగా సమాచారం. ఎన్డీఏతో ఉన్నంత కాలం కూడా తాను అనుకున్నది చేయొచ్చునని, పార్టీని తాను బలోపేతం చేసుకోవచ్చునని కూడా పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నట్లుగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ గాంధీ హే అని నరేంద్ర మోదీ ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ను వాడుతోంది. ఇక లేటెస్ట్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ ప్రభావం పడటంతో ఇప్పటిదాకా సౌత్ ఇండియా అనుకుంటే నార్త్ లో కూడా పవన్ తనకు క్రేజ్ ఉందని నిరూపించుకున్నాడని చెప్తున్నారు. ఏపీలో అలయన్స్ రావటంతో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పవన్ ను ఏపీయే కాకుండా సౌత్ ఇండియా మొత్తం వాడాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎఫెక్టుతో ఇండియాలో కుదిరిన చోట్లల్లా కూడా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారని సమాచారం. ఇక అందుకే పవన్ కు కీలక పోస్ట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి ముంబైలో మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ హాజరు కాబోతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవెల్లో పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ నుంచి పిలుపు వచ్చినట్లుగా సమాచారం. ఇక నేడు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నట్లుగా వార్తలైతే షికార్లు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. గత ఎలక్షన్ లో ఒక్క సీటు సంపాదించుకోలేని ఎన్డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత ఇప్పుడు రాష్ట్రాన్నే కాదు ఏకంగా దేశంలోనే కీ రోల్ గా మారారు. దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఆయన సహాయం కావాలి అంటూ రాష్ట్రం అలాగే దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆహ్వానాలు పంపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యతలను కూడా అప్పచెప్పనున్నట్లుగా వార్తలైతే షికార్లు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారంతోనే బిగ్ విక్టరీ దిశగా దూసుకెళ్లి బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. ఇక బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఆధిక్యత కనబరచడం ఆసక్తికరంగా మారింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరపతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, పక్కనున్న మహారాష్ట్రకు కూడా పాకింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశవ్యాప్తంగా మెజారిటీ హిందువులకు చేరువయ్యాడు. అంతేకాదు వేరే మతస్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తే తానే ముందుండి పోరాడతానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారంతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కి దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు దక్షిణాది యోగిగా పవన్ కళ్యాణ్ ను అభివర్ణిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకురాలు రాయపట్టి అరుణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్రేక్షకులు నమస్కారం. ముందుగా మనం మాట్లాడుకోవాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మొత్తం దేశం అంతా కూడా మాట్లాడుతోంది. అయితే ఇదే విధంగా మహారాష్ట్రలో బీజేపీ గెలవటానికి మెయిన్గా పవన్ కళ్యాణే ఒక కారణం అనేది కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ తుఫాన్ అనేసి అని చెప్పి మోదీ అనడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉంది. అయితే ఏ విధంగా చూడాలి దీన్ని, ఏ విధంగా మాట్లాడాలంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాదాల వెంట విజయం పరుగులు పెడుతోంది అని చెప్పుకోవడంలో మాకు ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఆయన పాదం ఎక్కడ మోపితే అక్కడ విజయం వెన్నంటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో అందరు అభ్యర్థుల్ని గెలిపించుకోవడంతో పాటు కూటమి యొక్క అభ్యర్థులకి భారీ మెజారిటీ రావడంలో కూడా ఆయన ప్రధాన భూమిక పోషించారు, ఏ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ ఎన్డీఏ అలయన్స్ లో. అట్లాగే ఇవాళ కేంద్రం నుంచి కూడా వచ్చిన పిలుపు మేరకు మిగతా రాష్ట్రాల్లో ఎన్డీఏ తరపున ఎక్కడైతే ఆయన ప్రచారానికి వెళ్ళాడో అక్కడ కూడా ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులందరూ గెలిచారు. దీన్ని బట్టి మాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రస్తుతం ఆయన పాదాల వెంట విజయం పరుగులు పెడుతోందని చెప్పేసి అనిపిస్తోంది. గతంలో రాష్ట్రంలో ఎన్నో అవమానాలు పడ్డ వ్యక్తి ఆయన. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రాక్షసుల్లాగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఎన్నో ఇబ్బందుల్ని, అలాగే ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆయన సినిమా టికెట్ల మీద కూడా కర్కసత్వం చూపించినటువంటి అప్పటి ప్రభుత్వం నుంచి అన్ని దాష్టికాలను ఎదుర్కొని నాకెందుకు ఈ రాజకీయాలు అనుకోకుండా ఖచ్చితంగా ఈ ప్రజల కోసం నేను నిలబడాల్సిందే, రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి నాలాంటి నిస్వార్థపరుడు నిలబడితేనే సామాన్యుడు పెద్దవాడు అవ్వగలడు, పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా నమ్మి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఎంత బురద జల్లినప్పటికీ కూడా అన్నింటినీ అధిగమిస్తూ ఇవాళ రాష్ట్ర రాజకీయాలను కాదు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే వ్యక్తిగా ఆయన నిలబడ్డం, ఆయన వెంట ఆయన అడుగుజాడల్లో మేము నడవడం నిజంగానే మాకు చాలా హ్యాపీగా ఉంది. చరిత్ర ఎప్పుడైనా చెప్పుకోవాల్సి వస్తే ఫలానా టైంలో ఫలానా పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు, ఆయన టైంలో ఇలా రాజకీయం జరిగింది, ఆయన టైంలో ఇలా ఆయన హవా కొనసాగింది, ఆయన కాలంలో మేము పని చేసాం, లేదంటే మా పిల్లలు మా తర్వాత జనరేషన్స్ కూడా ఆ టైంలో మా పూర్వీకులు కూడా ఉన్నారని చెప్పి చెప్పుకోవడానికి మా వాళ్ళకి ఒక అవకాశం దొరికిందని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఒక్క చోట కూడా గెలవలేదన్నారు, వార్డు మెంబర్ గా కూడా గెలిపించుకోలేకపోయారని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ ఓన్లీ ఒక్క చోట కాదు, పోటీ చేసిన అందరినీ గెలిపించుకున్నారు, ప్రచారం చేసినటువంటి అందరినీ గెలిపించారు, అలాగే దేశ ప్రధాని ఎన్నికలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించారండి. నిజంగానే అట్లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం, అది కూడా తెలుగువాడై పుట్టడం మనం అందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ ఒక కీ రోల్ ఉండే, అలాగే ఒక పోస్ట్ ని కూడా తనకి ఇస్తారు అనేసి అని చెప్పి ఒకటైతే నడుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే బీజేపీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని యూజ్ చేసే అవకాశం ఉంది? ఇండియా మొత్తం వాడదాము అనేసి అని చెప్పి బీజేపీ అనుకుంటుంది అంటూ కూడా మాటలు బయటకు వస్తున్నాయి. అంటే ఏ విధంగా చూడాలి దీన్ని? మీకు తెలుగులో బలచక్రవర్తి అలాగే వామనమూర్తి అవతారానికి సంబంధించి ఒక పద్యం ఉండిద్దండి, మనకి చిన్నప్పుడు స్కూల్స్ లో కూడా చెప్తారు ఆ పద్యం ఒకటి, ఇంతింతై వట్టిరింతై అంతకు మించి అలాగా. ఆయన ఫస్ట్ రాష్ట్రానికే పరిమితం, రాష్ట్రంలోనే గెలవలేకపోయారని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా రాష్ట్రంలో అందరూ గెలుపుకి ఆయనే ఒక ప్రధాన భూమికి పోషించే వ్యక్తిగా కనిపించారు. ఆ తర్వాత కేంద్రంలో కూడా ప్రధాని ఎంపికలో ఇంకొక భూమికి పోషించారు.
ఆ తర్వాత ఎన్డీ అలయన్స్ తరపున దేశంలో ఉన్నటువంటి కూటమి వ్యక్తులకు కూడా ప్రచారం చేసి ఆయన యొక్క హవాని మళ్ళీ ఇంకొకసారి చేర్చున్నారు. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటి అంటే ఎన్డీఏ కూటమిలో కూడా అలయన్స్ లో ఉన్న అన్ని పార్టీల నాయకుల్లో కూడా ఇంత చరిష్మా ఉన్నటువంటి నాయకులు వేరే ఏ పార్టీలో కానీ ఏ స్టేట్ లో కానీ లేరండి. కేవలం ఆ స్టేట్ కి లేదంటే ఆ లాంగ్వేజ్ పీపుల్ కి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తులు లేదా ఆ కమ్యూనిటీ పీపుల్ కి పరిమితమైనటువంటి వ్యక్తులు లీడర్లుగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మొత్తం ఇండియా మొత్తం గుర్తించదగినటువంటి వ్యక్తిగా ఒక తుఫాన్ అని ప్రధానమంత్రి మోడీ గారు ఊరికే అనలేదండి ఆంది అని చెప్పేసి. ఆయన నిజంగానే ఇవాళ ఒక రాజకీయ తుఫానుగా దేశంలోని నలుదిశలా విస్తరిస్తూ వ్యాపిస్తూ ఉన్న వ్యక్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ పైగా సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని టచ్ చేస్తే ఓట్లు ఎక్కడ పోతాయో, మిగతా కమ్యూనిటీల నుంచి ఓట్లు ఎక్కడ రావు అని చెప్పేసి అందరూ ఎక్కడికక్కడ భయపడుతూ ఉన్న ఒక తరుణంలో మీరు నాకు ఓట్లు అయిపోయినా పర్లా, ఏ కమ్యూనిటీ నుంచి అయినా సరే మీ మతం మీద దాడి జరిగితే మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీకు నేను అండగా నిలబడతాను. ఒక ముస్లిం మీద దాడి జరిగినా, ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగినా, ఒక బౌన జైదే సిక్కు ఇలా ఎవరి మీద దాడి జరిగినా నేను సపోర్ట్ గా మీకు అండగా నిలబడతాను. అలాగే నేను పాటిస్తున్న ఈ హిందూ ధర్మం, ఈ హిందూ మతం వీటన్నింటినీ కాపాడుకోవడానికి కూడా నాకు ఓట్లు పడవు, రాజకీయంగా నేను ఎదగలేనేమో అన్నటువంటి భయం నాకు లేదు. ఖచ్చితంగా నా ధర్మాన్ని నేను కాపాడే తీరుతానని చెప్పేసి ధైర్యంగా నిలబడి అవుతుందని తెలిసినా సరే ఆయన తీసుకున్న స్టాండ్ మీద కరెక్ట్ గా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఇవాళ దేశ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన ఒక ఐకాన్ గా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి చోట కూడా ఓటరు ఈయన ఓన్ చేసుకున్నారు. కాబట్టి అక్కడ అభ్యర్థుల్ని మెజారిటీతో గెలిపించి ఇవాళ వాళ్ళకి విజయం అందించారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కష్టం ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కూడా ఇంకొక ఎత్తు అయింది వాళ్ళ గెలుపు కన్నా అయితే నిస్సందేహంగా చెప్పగలమండి మేము. అదేవిధంగా అరుణ గారు ఇప్పుడు చూసుకుంటే నేషనల్ క్రష్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే నేషనల్ లెవెల్లో ఒక క్రేజ్ అనేది ఉంది. బీజేపీ ఒక ఆయుధం లాగా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ని అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అయితే వాడుకుంటున్నారు అనేది అలా అనకూడదు, బట్ ఆయుధంగా వాడుతున్నారు అని అనకూడదు, బట్ వాళ్ళు అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటే సపోర్ట్గా ఉన్నారు అనుకోవచ్చా, లేకపోతే వాడుతున్నారు అనేసి అని చెప్పి ప్రతిపక్షాలు అయితే మాట్లాడుతున్నాయి. ఈ విధంగా సనాతన ధర్మం గురించి చెప్పండి. ఎవరైనా సరే వాడుకోవాలి అంటే ఉపయోగపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఆయన ఆ బాధ్యతను మోయాలి అనుకుంటే మాత్రమే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ బాధ్యతను మోసి విజయ తీరాల వైపు కూర్చోబెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే గతంలో ఎన్డీఏ అలయన్స్ రాష్ట్రంలో అలయన్స్ జరిగినప్పుడు వైసీపీ రాష్ట్రంలో చేసినటువంటి పుకారు ఏంటి అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటోంది, రేపొద్దున గెలిచిన తర్వాత పక్కన పెట్టేసిద్ది, ఏమి ఉండదు, జనసేన కార్యకర్తలను పక్కన పెట్టింది, జనసేన నాయకులను పక్కన పెట్టింది, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టింది అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చారండి. కానీ ఇవాళ ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైంది, వాళ్ళ స్టేట్ లో డిప్యూటీ సీఎం అనే పదానికి ఆ పదవికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మిగిలిపోయారు. అలాగే అన్ని బాధ్యతలు ఇచ్చినటువంటి కూటమిగా కూడా కూటమిలో ఉన్నటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఆయనకు ఆ ప్రయారిటీ ఇచ్చారు, ఆ ప్రివిలేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళ స్టేట్ లో ప్రతి అంశము పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట అనంతరమే ఆచరణలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ కూడా మళ్ళా రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకు వెళ్ళేటప్పటికి సేమ్ బురద మళ్ళీ చెల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి. ఎవరన్నా వాడుకోవాలి అనుకుంటే అంత అనాలోచితంగా అడుగులు వేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎవరికైనా ఉపయోగపడాలి లేదా ఏదైనా బాధ్యతను నేను ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే మాత్రమే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దృఢంగా నిలబడి తను అనుకున్న గమ్యాన్ని చేరగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే వాళ్ళ ఎన్డీఏ కూటమి యొక్క విజయాన్ని దేశ దిశలా నలుదిశలా చూడాలి అనుకుంటున్నారు. కాబట్టి ఆ బాధ్యతను ఆయన ఆ భుజాలకు ఎత్తుకున్నారు. దాంట్లో భాగంగానే ప్రజలు కూడా ఆయన అంతే స్థాయిలో ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన ఆ చరిష్మాని ఆయన నిజాయితీని నమ్ముతున్నారండి దేశవ్యాప్తంగా. రైట్. అదే విధంగా చూసుకుంటే సనాతన ధర్మం విషయంలో కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ అయింది. అదేవిధంగా నార్త్లో కూడా ఈ సనాతన ధర్మం వల్లనే క్రేజ్ అనేది వచ్చింది. ఈ రకంగానే మహారాష్ట్రలో ఎన్నికలకి బాగా క్రేజ్ అనేది వచ్చింది. ఆయన అక్కడ అందుకే బీజేపీ వాడుకుంది అనేసి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏ విధంగా చూడాలి ప్రతిపక్షాల మాటలను? దీనికి ఏమైనా కౌంటర్ వచ్చే అవకాశం ఉందంటారా జనసేన నుంచి? కౌంటర్ అంటే ఇందులో కౌంటర్ ఏమి లేదండి. ఇప్పుడు సపోజ్ ఆయన ఒక సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఒక ఐకాన్ గా దేశ ప్రజలు ఆయన నమ్ముతున్నప్పుడు ఆయనకున్నటువంటి చరిష్మాని
ఎన్నికల్లో భాగంగా విజయం కోసం వాడుకోవట్లో తప్పేమీ లేదండి. ఒక వ్యక్తిని ఒక విధానంలో ప్రజలు చూస్తున్నారు అనుకున్నప్పుడు ఆ విధానంలో ఆలోచించే ప్రజల యొక్క ఓటు బ్యాంక్ ని ఎన్డీ అలయన్స్ వైపు తిప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది ఎవరైనా చేసే పని. ఇప్పుడు మిగతా ఎన్డీఏ కూటమి కాకపోయినా మిగతా పార్టీలైనా సరే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఒక లీడర్ ని, ఇంకో చోట నుంచి ఇంకో లీడర్ని తీసుకెళ్లి ప్రచారాలు చేయించారంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళ యొక్క ఐడియాలజీతో కనెక్ట్ అయ్యే పీపుల్స్ మిగతా స్టేట్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ని వీళ్ళని తీసుకెళ్లి చూపించడం మూలంగా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కదా చేశారు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని వాళ్ళ ఎన్డీఏ కూటమి కొత్తగా స్టార్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారే కొత్తగా ఇందులో ఈ యాక్ట్ చేయట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే అంశమే. ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి రాష్ట్రాలు అత్యధికంగా ఆ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ లో ఎక్కడైనా సరే ఎలక్షన్స్ లో ఈయన ఐకాన్ గా ఉన్నారు కాబట్టి ఆ ధర్మ పరిరక్షణ కోసం ఈయన తీసుకెళ్లి అక్కడ యూజ్ చేసుకోవడంలో, ఈయన ద్వారా అక్కడ ప్రచారం కొనసాగించడంలో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఆయన కూడా ఇష్టంగా ఎన్డీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి, మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నారు కాబట్టి, మోడీ గారి యొక్క సహాయ సహకారాలు అలాగే ఆయన నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం, ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశంలో ఏ స్టేట్ లో అయినా సరే ప్రచారానికి వెళ్ళడం మాకేమీ తప్పుగా కనిపించట్లేదు. ఇదే కరెక్ట్ అయిన పందా కూడా ఆయన నేషనల్ లీడర్ గా ఎదగడానికి. రైట్ అరుణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాలి అనేసి చెప్పి అయితే మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బీజేపీ వాడదామని ఫిక్స్ అయింది అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ సైతం తన కెరీర్కు బీజేపీ అండగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లుగా కూడా, అదేవిధంగా ఈ రకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే సనాతన ధర్మంకి సంబంధించి ఈ విధంగా చేయడం వల్లనే నార్త్లో కూడా ఆయనకి ఇండియా లెవెల్లో మొత్తం క్రేజ్ వచ్చింది అనేసి చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.